దేవుడు ఎవరిని శిక్షిస్తారో తెలుసా? ఎప్పుడన్నా మీరు విషయం గమనించారా? బయట కొంతమంది యేసుక్రీస్తును, దేవుని నమ్ముకున్న బిడ్డలను, క్రైస్తవులను పచ్చి బూతులు తిడతారు. వాళ్ళకెందుకు ఏం కావట్లే? మీకు ఎప్పుడైనా వచ్చింది ఈ ప్రశ్న? దేవునికి ఆత్మీయంగా, నమ్మకంగా, వాక్యానుసారంగా బతకపడితే శిక్ష అని వాక్యం చదువుతున్నాం కదా. వాళ్ళేమో ఏకంగా నీ నామాన్ని దూషిస్తున్నారు. సెల్ ఫోన్ ముందర పెట్టుకొని యూట్యూబ్లో పచ్చి బూతులు తిడుతున్నవారు. ఈ మధ్య స్త్రీలు కూడా తిడుతున్నారు క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తును. మరి వారికి ఎందుకు కలగట్లే? ఆనాడు ఏలియాను ఒకరు బోడివాడా అన్నాడు. ఎలీషాను. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఏమంటే చెప్పించాడు. ఎలుగుబంటి వచ్చి ఏం చేసింది? చీల్చివేసింది అని ఉందా లేదా? బైబిల్లో ఉంది. యెహోవా ఎవడు అన్నందుకు ఫరో సైన్యాన్ని అతలాకుతలం చేశాడు దేవుడు. అవునా? పాత నిబంధన చేయలేదా? చేశాడు. మరి కొత్త నిబంధనలో అంతగా దేవుడు దూషిస్తుంటే, అంతగా దేవుడు నమ్మని అవమానపరుస్తుంది. మరి వారికి ఎందుకు ఎక్కువ కలగట్లేదు? వారికి ఎందుకు ఎక్కువ శిక్ష రావట్లేదు? ఎందుకో తెలుసా? దేవుడు వారికంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమించిన వారికి శిక్ష ఎక్కువ పడుతుంది. అర్థం కాలేదేమో? మీ కొడుకు 10 ఏళ్ళ, మీ కొడుకు 12 ఏళ్ళ, మీ కొడుకు సిగరెట్ అవుతున్నాడు అనుకో, మీరు ఎక్కువ కోప్పడతాడా? 2 సందులు అవతల ఉన్నాడు ఎక్కువ కోప్పడతాడా? అమ్మా, మీ ఇంటికాడ 2 సందులు అవతల ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు సిగరెట్ అవుతున్నాడు అనుకో, మీరు ఎక్కువ కోప్పడి ఎక్కువ మదన పడతారా? మీరు పడతారా? అదే మీ సొంత కొడుకు సిగరెట్ అవుతున్నాడు అనుకో, ఎలా పడతారు? పై నుంచి కింది వరకు తాటికర్ర బెల్ట్ మొత్తం ఇరిగిపోదట్టే. ఎందుకు? మీ బిడ్డ కాబట్టి, కొడుకు కాబట్టి. అర్థం కదా? ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? దావీదు ఎంతమందితో వ్యభిచారం చేశాడు? ఒక్క అమ్మాయి. బాల్యం నుంచి కాపాడుకుంటున్న యవ్వనకాలాన్ని, భక్తిని, బెత్షెబా అనే ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాడా? కొడితే దావీదుని ఎలా కొట్టాడు తెలుసా? మిగిలిన సంవత్సరాలన్నీ కొండల్లో గుట్టల్లో కన్న కొడుకు తరుముతుంటే కొండల్లో గుట్టల్లో పడి, దేవా కనుకరించు ప్రభువా, అయ్యా కృప చూపించు నాయన అని ఏడ్చుకుంటూ దావీదు కీర్తనలు రాసిన బోల్డన్ని ఎక్కడ? కొండల్లో గుట్టల్లో. ఏం చేశాడు దావీదు? ఒక్క వ్యభిచారం చేశాడు. దావీదు కడుపును పుట్టిన కొడుకు ఎంతమంది వ్యభిచారం చేశాడు? కామాతురత కలిగిన వాడే అని ఉంటుంది. ఎవరైనా? సొలొమోను కామాతురత కలిగిన వాడే 700 మంది రాకుమారులు, 300 మంది ఉపపత్తులు ఉంచుకొని అని ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో అయితే తన కంటికి కానవచ్చిందల్లా అనుభవించాడట. ఎవరు? సొలొమోను. మరి సొలొమోనుకు ఎంత శిక్ష పడింది? మరి వాళ్ళ నాన్న దావీదు ఒక్క బెత్షెబాతో పాపం చేస్తే ఎందుకు అంత శిక్ష చేశాడు? కారణం తెలుసా? సొలొమోను కంటే దేవుడు దావీదుని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి, ఎక్కువగా తన సొంత కుమారుడు అనుకున్నాడు కాబట్టి. దేవుడు ఎవరినైతే తన సొంత కుమారుడు అనుకుంటాడో వాడిని దేవుడు ఎక్కువ శిక్షిస్తాడు. ఎందుకు? కొంతమంది దైవజనులు మరణ పడక మీద ఎక్కువ రోజులు పడుకుంటారు తెలుసా? ఎందుకు? అనారోగ్యాలు గుండా, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు గుండా, ఎక్కువ సమస్యలు కూడా వెళ్తారు తెలుసా? దేవుడు వారికి అనేకమైన గుణపాఠాలు నేర్పడానికి, అనేకమైన దెబ్బల ద్వారా, శిక్ష ద్వారా వారిని తన వైపు తిప్పుకోవడానికి. ఎందుకు తెలుసా? దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏం అర్థమవుతుందా? మంచిగా మాట్లాడితేనే నాతాను వచ్చాడు దావీదు దగ్గరికి. దావీదు, నువ్వు తప్పు చేసావు, కథలు లేడు. ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడు గొర్రెలు ఉన్నాయి అన్నాడా? అంటానే దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు. ప్రవక్తను పంపిస్తే, ఎవరు పంపిస్తే? దావీదు అనే వ్యక్తి దగ్గరికి నాతాను ఒక చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. దావీదు బోరున ఏడ్చాడు, పడ్డాడా లేదా? పడ్డా కూడా శిక్ష పడిందా లేదా? పడింది. సొలొమోను దగ్గర రండి, ప్రవక్త కాదు, దేవుడే ప్రత్యక్షమయ్యాడంట. విన్నాడు అన్నాడు ఇలా. ఇప్పుడు దావీదు ఏమన్నా, సొలొమోనుకి ఏమన్నా శిక్ష పడినట్టు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో తిరిగినట్టు మీకు కనపడిందా? కనపడలే. ఎందుకు దావీదుని అంతా శిక్షించాడు? ఎందుకు తెలుసా? ప్రేమించాడు వాడు. నా ప్రశ్న, అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడా లేదా? నేటి ఆత్మీయ యాత్రలో మనకు శిక్ష పడుతుందా లేదా? పడతాది. పడితేనే నువ్వు బిడ్డవని నా జీవితంలో బోల్డెన్స్ అని ఇలా ప్రార్థన చేశా. అయ్యా, తప్పు చేసినప్పుడు, తప్పుడు మార్గం గుండా వెళ్తున్నప్పుడు, నీకు క్షేమం కాదు, నాకు క్షేమం కాదు, నీ చిత్తానికి విరుద్ధమైంది అనిపించినప్పుడు శిక్షించు, వదిలేద్దు నాయన. ఎందుకు తెలుసా? ఎప్పుడు మనం వదిలేస్తుంది తెలుసా? వీడు నా మాట వినండి, ఏమంటే మీ కొడుకు చెప్పచ్చు కదా అలా తిరుగుతున్నాడు అంటే, వాడు వినే కాలం ఎప్పుడు ఉందండి? పోయిందా? వాడు వెళ్ళిపోవడం మా మాట వినడం మానేశాడని అని ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పడం మానేశారు, కొట్టడం మానేశారు, చెప్పడం మానేశారు. ఎందుకు? వాడు చెప్పేంత టోలం కాదు, వాడు మా మాట వినేవాడు కాదు అని. ఎందుకు ఆ మాట అంటారంటే, వాడు వింట కాబట్టి, వాడు చేయడు కాబట్టి, వాడు కుమారుడు, నా కుమార్తె ఇంకా లేడు వాళ్ళ దృష్టిలో నీ బతుకు. అదే దేవుడు అంటే మనల్ని ఎందుకు మాట తెలుసా మై ఫ్రెండ్స్? అరణ్య యాత్రలో దేవుడు నడిపించాడు, పోషించాడు, శిక్షించాడు, ప్రేమించాడు. మనల్ని కూడా దేవుడు నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. శిక్షించట్లేదంటే నువ్వు ఎవరు కాదు?
దేవుని బిడ్డ కాదని అర్థం. ఆలోచించుకో. అన్న నాకేం శిక్ష రాలేదన్నా, హ్యాపీగా ఉందన్న, మనసులో ఏ బాధ నెమ్మది లేదన్నో. ఎంత తప్పు చేయి, వ్యభిచారం చేయి, మోసం చేయి, నందం చేయి, అబద్ధాలు ఆడు, భార్యను కుక్కను కొట్టాడు కొట్టు, భార్యను కుక్కను కొట్టాడు కొట్టు, భర్తను ఇష్టం వచ్చాడు తిట్టుకరదు తిట్టు, ఏమనిపించలేదన్న, ప్రశాంతంగా ఉందంటే నువ్వు దేవుని బిడ్డవు కాని అర్థం. దేవుని బిడ్డవైతే చిన్న తప్పు చేస్తే వెంటాడుతుంది వేదన, గోజాడుతుంది వేదన. సో ఆత్మీయాత్రలు దేవుడు శిక్షిస్తాడు. సో దావీదుకి ఎందుకు ఎక్కువ శిక్షలు వచ్చాయి? ఎక్కువ ప్రేమించడు. అందుకనే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువ మంది తిడతా ఉంటారు, అన్ని బూతులు మాడుతాయి యేసుక్రీస్తు గురించి, క్రైస్తవ్యాన్ని గురించి. ఎందుకు దేవుడు వాళ్ళు శిక్ష చేయట్లా? ఎందుకంటే వాడిని కుమారుడిగా కుమార్తెగా భావించట్లేదు కాబట్టి. అరే నీ కర్మరా, తిట్టుకో, ఓ రోజు వస్తుంది, ప్రతి వారికి లెక్క అప్పగించే రోజు వస్తుంది. ఆ నరకంలో పడుతున్నప్పుడు ఆ వేదన, బాధ, దేవాతి దేవుని సృష్టికర్తను తిడుతున్నప్పుడు అప్పుడు వేదన, అప్పుడు ఆ బాధ నరకంలో. అదే దేవుని బిడ్డలో మారు మనసు పొంది రక్షణ పొంది మీరు కానీ ఏదైనా తప్పు చేశారనుకో, వెంటనే శిక్ష ఉంటుంది, మామూలు ఉండదు. సేవకులు మేము తప్పు చేసామనుకో మీకంటే ఎక్కువ ఉంటుంది మాకు, తెలుసా విషయం? ఎందుకు? మేము ఇంకా ఎక్కువగా దేవుని దగ్గరగా జాగ్రత్తగా బతకాలి కాబట్టి. మై ఫ్రెండ్స్,